నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది, కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు ఎటువైపు ఉన్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది రకరకాలుగా. మరి ఈ ఉద్యోగస్తులోనే పోలీసులు ఏ పక్కన ఉన్నారు? మరి ఈసారి ఎందుకంటే పోలీసులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు మరి ఎందుకున్నారో తెలీదు, కారణాలు తెలీదు. పిఆర్సీ విషయంలోనూ వాళ్ళు రావాల్సిన డిఎల్ విషయంలోనూ అవే కారణాలని పోలీసులు చెప్తున్నారు. కానీ మరి ఎందుకు వ్యతిరేకమో తెలీదు. మరి ఈ పోలీసులు అందరూ కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ఓట్ చేశారని ఒక ప్రచారం అయితే, మన పోలింగ్ అప్పుడు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేశారంటే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టుగానే కొన్ని ఘటనలో పోలీస్ ఆఫీసర్స్ మీద వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులే దీనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఎందుకు పోలీసులు ఎంత మార్పు ఎందుకు వచ్చింది? ప్రభుత్వంపై వ్యతిరేకత ఏంటి? ప్రభుత్వంపై ఎందుకు వీళ్ళకి ఎంత వేరే భావం కలిగింది? అంటే వాళ్ళు చెప్పేది పోలీసులు మాకు టీఏడిఎస్ ఇవ్వట్లేదు, జీపీఎఫ్ అనేది దాచుకున్న డబ్బు కూడా మాకు ఇవ్వలేదు, కాబట్టి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తీర్చడంలో ప్రభుత్వం పిఆర్సీ అమలు చేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా అని రకరకాల సిపిఎస్ దాని కూడా మాట్లాడుతున్నారు. మరొక పోలీస్కే ఎందుకు అనేది పెద్ద చర్చ నడుతుంది. వాళ్ళు మరొక పోలీస్కే ఇన్ని రకాల రాయితీలు కావాలంటే అందరు ఉద్యోగస్తులకు వర్తించే రాయితీలు వీళ్ళకి కూడా కావాలనేది ఒకటి. మరి వీళ్ళతో పాటు పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా చాలామంది రియలైజ్ అయ్యి వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసినట్టు కూడా ప్రచారం ఉంది. ఎందుకు ఒక్క పోలీసులు మాత్రమే పోలీసులు వారాంతరం సెలవులు? ఆ రోజు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐ పై స్థాయి నుండి వారాంతపు సెలవులు ఇస్తామని చెప్పి అన్నారు. యూనిఫామ్ ఎలవెన్స్ ఇస్తామన్నారన్నారు. మరి ఎలవెన్స్ ఇచ్చారా? ఒక ఎలవెన్స్ల కోసమే వ్యతిరేకంగా ఓటేస్తాం. ఎలవెన్స్ ఇవ్వలేదు అనుకుందాం కొంచెంసేపు, వీటి కోసమే వ్యతిరేకంగా ఓటు చేస్తారా? లేకపోతే కారణాలు ఏంటి అనేది సుస్పష్టంగా తెలియపోయినా పోలీస్ వ్యవస్థ దాదాపుగా కింద హోంగార్డ్ దగ్గర నుండి రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ స్థాయి అన్ని వింగుల్లో చాలామంది కొంత వ్యతిరేకత భావం వ్యక్తం చేశారు. మరి ఎందుకో తెలీదు అనేది వైఎస్ఆర్సీపీలో చర్చ నడుస్తుంది. పోలీసుల పట్ల మరి ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమైనా కఠినంగా వ్యవహరించిందా, లేకపోతే ఉద్యోగ నియమ నిబంధనలు కానీ లేకపోతే వాళ్ళ విధులకు సంబంధించిన కానీ ఏ విధంగా వ్యవహరించిందని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు అనేది ఇంకా క్లారిటీ రాదు. కానీ పోలీసులు చెప్పేది ఏంటంటే మాకు రావాల్సిన ఎలిమెంట్స్లు కానీ డిఏలు కానీ జీపీఎఫ్లు కానీ ఈ సిపిఎస్ విషయంలో కానీ చేస్తే బాగుండేది అనేది మెజారిటీ పోలీసులు బహిరంగంగా తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈసారి టీడీపీకి అనుకూలంగానే ఓటు వేశారు తప్ప వైసీపీకి వేయలేదనేది చాలామంది కాన్స్టిట్యూయన్లు చెప్పారు. కానీ దీంట్లో కూడా కొన్ని సెక్టార్స్ పోలీసులు ఖచ్చితంగా మేము ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీకి వేస్తాం తప్ప వేయమని చెప్పి బహిరంగంగా కొంతమంది వాళ్ళు కూడా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ ఆ సెక్షన్ పీపుల్స్ అందరూ కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఒకేసారి పోలీసులు ప్రభుత్వంపై ఈ విధమైన తిరుగుబాటు బావుట కాకపోయినా వ్యతిరేక ఓటు వేసి తిరుగుబాటు బావుటలాగా వ్యవహరించారు? ఎందుకు వ్యవహరించారని పెద్ద చర్చ. ఒకవేళ రేపు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తే పోలీసు వ్యవస్థకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా దాని మీద కూడా వైసీపీ లెక్కలు తీస్తుంది. మరి ఆ లెక్కలకి ఆన్సరు పోలీసులు చెప్పాలని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
మాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,